హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్ అండ్ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. పొటాటో రైస్, అదే ఆలు రైస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. 10 నిమిషాల్లో క్విక్గా అయిపోతుంది. చాలా సింపుల్గా. మార్నింగ్ హడావిడిలో టైం ఉండదు కాబట్టి ఒకసారి ఇలా ఆలు రైస్ని ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. వెజిటేబుల్స్కి ఇట్లా ఎక్కువ కట్ చేయాల్సిన పని ఉండదు. ఆలూని అలాగే ఆనియన్స్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్లో క్విక్గా అయిపోతుంది. పిల్లలకి ఇట్లా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. మరి ఇక ప్రాసెస్కి వచ్చేస్తే ఇక్కడ నేను చూపించే ఆయిల్ స్పూన్తో 1 స్పూన్ వరకు తీసుకుంటున్నాను. ఈ క్వాంటిటీ అనేది ఇద్దరికి చెప్తున్నాను నేను. దీంట్లోనే 1/2 స్పూన్ వరకు జీలకర్రని అలాగే 1/2 స్పూన్ వరకు ఆవాలను వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా చిటపటలాడినాక దీంట్లోకి ఇక్కడ నేను 2 పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. దీంట్లోకి 1 రెమ్మ కరివేపాకుని వేసుకుంటున్నాను. అవి కాస్త చిటపటలాడినాక దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు గోల్డెన్ కలర్ నచ్చకపోతే ఇలా నార్మల్గా 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక మీరు కంటిన్యూ చేయొచ్చు మిగతా ప్రాసెస్ని. నేను ఇక్కడ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిని యాడ్ చేసుకుంటున్నాను. ఫ్లేవర్ చాలా బాగుంటుంది, తప్పకుండా వేసుకోండి. ఇలా దీనికి ఇట్లా పచ్చిపోయేంత వరకు 1 నిమిషం పాటు ఇలానే కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి నేను ఇక్కడ ఇలా మీడియం సైజ్ కట్ చేసుకున్న పీసెస్లా కట్ చేసుకున్న ఆలుని వేసుకుంటున్నాను. ఇలా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నేను మీడియం సైజ్ 2 ఆలుని తీసుకొని ఇలా కట్ చేసి వేసుకొని వీటిని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆయిల్లో కలిసేలాగా ఇలా ఆయిల్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. లిడ్ ఉంచుకొని ఇప్పుడు 4 నుంచి 5 నిమిషాలు లేదా 5 నుంచి 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు చూడండి, ఆలు గిట్లా బాగా కలర్ చేంజ్ అయింది, లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చింది. ఇలా రావాలి. ఇలా వచ్చినాకనే మనం దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఉంటేనే పిల్లలు గిట్లా చాలా ఇష్టంగా తింటారు. ఇలా వచ్చాక దీంట్లోకి ఇప్పుడు స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఇప్పుడు 2 చిటికెల వరకు పసుపుని అలాగే 1/2 స్పూన్ వరకు కారాన్ని అలాగే 1/2 స్పూన్ వరకు ఉప్పుని 1/2 స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకొని ఈ స్పైసెస్ అన్నీ ఆలుకి పట్టేలాగా 1 నిమిషం పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మట్టుకు లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఆయిల్లో ఇక్కడ నేను ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్తో ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ని ఉంచుకొని వీటిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇలా స్పైసెస్ అంతా రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించినట్టు 1 నిమిషంన్నర పాటు ఇలా మిక్స్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ రెసిపీ చేసేటప్పుడు నా దగ్గర కొత్తిమీర లేకుండే, సో నేను స్కిప్ చేశాను. మరి తప్పకుండా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు ఇలానే కలుపుతూ ఉంటే రెడీ. స్టవ్ని ఆఫ్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోయే ఆలు రైస్ అనేది సింపుల్గా అయిపోతుంది. పిల్లలకి ఇట్లా ఆలుని ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా బాక్స్లోకి ఆలు రైస్ని ఒకసారి చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.